ఓకే హే హలో వెల్కమ్ టు తెలుగు గర్ల్స్. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు అన్ని భారీ అంచనాల మధ్య చాలా పెద్ద పెద్ద సినిమాల మధ్యన ఒక డబ్బింగ్ సినిమా అని చెప్పొచ్చు. అండ్ డబ్బింగ్ అనడం కన్నా మన తెలుగు హీరో అని కూడా అనొచ్చు. అదే తంగలాన్ మూవీ అయితే ఈ రోజు రిలీజ్ అయింది. సో ఆ సినిమా ఎలా ఉంది ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా పేరుకి తగ్గట్టే సినిమా కూడా ఒక డిఫరెంట్ వైబ్ ని అయితే క్రియేట్ చేసిందండి. పారంజిత్ గారు అయితే చాలా అద్భుతంగా మంచి మంచి విజువల్స్ ని, ఆ మేకింగ్ ని, ఆ క్రియేటివిటీని అయితే చూపించడం జరిగింది. ఒక్కసారిగా ఓకే అప్పట్లో ఇలా ఉండేవారా అనే సెన్స్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేశారు. ఇందులో మాల్విక గానీ పార్వతి గాని వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. విక్రమ్ గారికి ఏం మాత్రం తీసిపోకుండా చేశారు. అండ్ విక్రమ్ గారు ఇలాంటి క్యారెక్టర్స్ ఒప్పుకొని చేయడం అనేది నిజంగానే ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఆయనకి అంత బాగా యాక్ట్ చేశారండి, అద్భుతంగా ఉంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకోవాలి. జీవి ప్రకాష్ గారు అయితే అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ దీనికి అందించడం జరిగింది. అఫ్ కోర్స్ ఆయన పాటలు ఎంత బాగుంటాయో అందరికీ తెలిసిందే. అలాంటిది ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఇచ్చారు. సినిమాకి ప్రాణం పోసిందని చెప్పొచ్చు. సో సినిమా స్టోరీ గురించి చూసుకుంటే ఒక తెగ అయితే ఉంటుంది, ఒక డిఫరెంట్ అప్పట్లో ఉన్నటువంటి తెగ ఒకటి ఉంటుంది. అండ్ ఏంటంటే ఆ తెగకి ఒక నాయకుడిలాగా మన తంగలాన్ విక్రమ్ ఉంటారు. అయితే ఒక బంగారం ఉంది, బంగారం నిధి లాంటివి ఉన్నాయి, అవి బంగారాలను ఎదుగుతూ ఉంటారనమాట ఈ తెగకు సంబంధించిన వాళ్ళు. అయితే ఆ బంగారానికి కాపరాగా ఒక నాగరికం కుటుంబానికి చెందిన వాళ్ళు కూడా ఉంటారనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు బంగారాన్ని ఎలా కనుగొన్నారు, ఎలా ఆ బంగారాన్ని వీళ్ళు ఏమైనా సొంతం చేసుకున్నారా, వీళ్ళ తెగ వాళ్ళకి అసలు ఆ బంగారాన్ని విక్రమ్ చూపించగలిగాడా లేదా, ఈ మధ్యలో ఏం జరిగింది అన్నదే కథ. ఆ కథ తెలుసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా మీరు థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిందే. ఎందుకంటే ఇంత అద్భుతమైన కథల్ని నేనైతే స్పాయిల్ చేయదలుచుకోలేదు. మొత్తానికి సినిమా అయితే చాలా చాలా బాగుందని చెప్తానండి. ఓవరాల్ గా ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఒక డిఫరెంట్ వైబ్ తో తంగలాన్ అయితే దూసుకుపోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా మీ నియరెస్ట్ థియేటర్స్ కి వెళ్ళి తంగలాన్ అయితే చూసేసేయండి. ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు గర్ల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.